మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నర్సరావుపేట సబ్ జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. రాజశేఖర రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన నేపథ్యం జైల్లో ఉన్న రాజశేఖర రెడ్డిని అంబటి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం జైలు బయట మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం. సుధారాణి అనే మహిళని ఎన్ని స్టేషన్లు తిప్పారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ 13 స్టేషన్లు తిప్పారు. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ప్రయాణంలోనే ఉంది. ఇవాళ ఒక్కరోజేనంట ఖాళీగా ఉంది. 13 స్టేషన్లు. ఎక్కడో తెలుసా? ఆదోని, అదో శ్రీకాకుళం దగ్గర ఒక స్టేషను, పాతపట్నం, గుంటూరు, చీరాల, చిలకలూరిపేట, మాచర్ల, ఇట్లా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కేసు మీద కేసు మీద ఏ కేసు అన్నీ ఒకే కేసు రిజిస్టర్ చేసి ఇన్ని కేసులు ఉన్నాయని ఆమెను తరలించేటటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ఆమెనే కాదు, అందరిని అంతే. ఇంటూరు రవికిరణ్ని అదే విధంగా చేశారు. ఈ రకంగా ఒక రకమైనటువంటి భయాందోళనలు క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రయం ఇల్లీగల్గా. మీకు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. సుధారాణి, వెంకటరెడ్డి ఇద్దరితో మేమిద్దరం మాట్లాడాం చాలా క్లోజ్గా. వాళ్ళు చెప్పింది ఏంటి, తీసుకెళ్ళి కొట్టారంట. 5 రోజుల పాటు చిలకలూరుపేటలో నిర్బంధించి చేతుల మీద కాళ్ళ మీద భార్యాభర్తలు ఇద్దరిని కొట్టారు. పోలీస్ కస్టడీలో పోలీసులు. ఈ విషయం మళ్ళా ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మొత్తం వివరంగా చెప్పారు. మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రాసుకున్నారు వ్రాతపూర్వకంగా. ఈ తర్వాత తెలుస్తాం దీని సంగతి. నేను ఏమంటానంటే, నేరం చేశారని ఆరోపణ చేయబడిన వ్యక్తి మీద ఏ విధమైన దౌర్జన్యం చేయడానికి వీల్లేదు పోలీసులు. కానీ దౌర్జన్యం చేసి కొట్టి కొన్ని నేరాలు ఒప్పుకోమని అనడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైన అంశాలు మన కళ్ళ ముందే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది అన్యాయమని ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఒక కేసు మీద కేసు 13 కేసులు, ఇంకా 4 కేసులు రెడీగా ఉన్నాయంట. ఈ అన్ని చోట్ల తీసుకెళ్ళి వీళ్ళని హాజరుపరచడం, మళ్ళీ తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర కొంత విచారణ చేయాలంటే కస్టడీ పిటిషన్ వేస్తారు. మళ్ళీ కస్టడీ పిటిషన్ 3 రోజులు తీసుకుంటారు. ఈ విధంగా ఒక చిన్న నేరం మోపబడింది. అది పెద్ద నేరం కూడా కాదు. సోషల్ మీడియాలో జరిగినటువంటి పెద్ద నేరాల కిందకి రాలా. ఇంతకుముందు చాలామందికి బెయిల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దే ఆర్ మేనేజింగ్, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా లోపల నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఇది కలకాలం జరగదని మనవి చేస్తున్నా. మీరు అత్యధికమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు, ఓకే. పరిపాలన చేయాలి, ఓకే. మమ్మల్ని నిర్బంధించి మా పార్టీని తొక్కేయాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తే, ఒక పార్టీని తొక్కాలనుకుంటే ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ పెరుగుతుంది. ఇది చరిత్రలో చాలా సత్యాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వారిద్దరిని పలకరించి వారి విషయాలు తెలుసుకొని మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం.